హాయ్ హలో నమస్తే మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మన పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయి, మన యొక్క ఆధార్ కార్డుని ఉపయోగించి మనం సిమ్స్ అనేది తీసుకుంటాము. ఎయిర్టెల్, విఐ, బిఎస్ఎన్ఎల్, జియో ఈ విధమైన సిమ్స్ని మనం వాడుతూనే ఉన్నాము ప్రతి ఒక్కరము. అయితే ఇలాంటి సిమ్స్ మన ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి, అందులో మనం గనక ఈ ప్రస్తుతానికి యూజ్ చేయనటువంటి సిమ్ కార్డ్ ఉన్నట్టయితే వాటిని ఏ విధంగా బ్లాక్ చేయాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి. మీరు ఇలా చేసుకోవడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి యూజ్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక మన వీడియో విషయానికి వచ్చినట్టయితే మన ఫోన్లో ఉన్నటువంటి క్రోమ్ లేదా గూగుల్ ఏదైనా ఒకదాన్ని ఓపెన్ చేసుకోండి. చూడండి, ఇక్కడ సెర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ నేను చెప్పిన విధంగా ట్యాప్ చేయండి. TAFCOP ఇలా టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకు ఈ విధంగా ఫస్ట్ సైట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడండి, TAFCOP క్యాపిటల్ లెటర్స్లో ఉంది కదా, దీనిపైన టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అని చెప్పేసి అఫీషియల్ సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు వాడుతున్నటువంటి పర్మనెంట్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేది కనిపిస్తున్నాయి కదా. ఈ ఆప్షన్స్లో ఇక్కడ 10 డిజిట్ మొబైల్ నెంబర్ అంటే మీరు ప్రస్తుతానికి ఉపయోగిస్తున్నటువంటి మొబైల్ నెంబర్, అది మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంటుంది. మీరు యూజ్ చేసేటటువంటి మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఎంటర్ క్యాప్చా, ఈ పైన ఉన్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత వ్యాలిడ్ క్యాప్చాని టచ్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని కింద ఓటీపీ అనే ప్లేస్లో ఎంటర్ చేసి లాగిన్ అయినట్టయితే మీ యొక్క ఆధార్ కార్డు మీద ఎన్ని మొబైల్ ఈ నెంబర్తో పాటు ఇంకా ఇతర ఏ నెంబర్స్ అనేది లింక్ అయి ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది. ఇక్కడ నా యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. దాని తర్వాత ఎంటర్ క్యాప్చా అని చెప్పేసి ఉంది కదా, ఈ క్యాప్చా ఏ విధంగా ఉందో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయాలి. మిస్టేక్ ఉంటే మనకి రిజల్ట్ అనేది రాదు. సో కరెక్ట్గా చూసి మనం క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి, వ్యాలిడేట్ క్యాప్చా అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన టచ్ చేసినట్టయితే మనకు ఓటీపీ అనేది మన మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. ఇక్కడ నాకు వచ్చింది కదా, దీనిపైన టచ్ చేసి మీరు ఓటీపీని ఎంటర్ చేయండి. ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కింద చూడండి, లాగిన్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది కదా, ఈ లాగిన్ పైన టచ్ చేయండి. ఇలా టచ్ చేసినట్టయితే మనకి అఫీషియల్గా మన ఆధార్ కార్డు మీద ఎన్ని నెంబర్స్ లాగిన్ అయి ఉన్నాయి అనే విషయం అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూడండి, నాకైతే రావడం జరిగింది. ఇక్కడ నా నా యొక్క ఆధార్ కార్డు మీద 2 నెంబర్స్ అనేది లాగిన్ అయి ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక నెంబర్, సెకండ్ వచ్చేసి ఇది. ఈ 2 నెంబర్స్ అనేది నా ఆధార్ కార్డు పైన లాగిన్ అయి ఉన్నాయి. మీకు కూడా ఇదే విధంగా చూపించడం జరుగుతుంది. ఇందులో గనక మీరేదైనా ఒక నెంబర్, ఇప్పుడు ఇక్కడ నాకు 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిలో నేను ప్రస్తుతానికి ఒకటే వాడుతున్నాను అనుకోండి, ఇంకొక నెంబర్ వాడట్లేదు అని చెప్పేసి అనుకుందాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఫస్ట్ నెంబర్ని నేను 3859 అని చెప్పేసి ఉంది కదా, దీన్ని నేను తీసేయాలి అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బాక్స్, చిన్నగా బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో టిక్ చేసి అదేవిధంగా ఇక్కడ నాట్ మై నెంబర్, ఫస్ట్ ఆప్షన్ నాట్ రిక్వైర్డ్ అంటే మీకు మీ యొక్క నెంబర్ కానట్టయితే నాట్ మై నెంబర్ మీద క్లిక్ చేయండి. ఇలా ఒకవేళ మీ నెంబర్ అయినప్పటికీ ఇప్పుడు మీకు అవసరం లేదనుకుంటే దీనిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసి కింద రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రిపోర్ట్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ యొక్క రిపోర్ట్ అనేది టెలికమ్యూనికేషన్ వాళ్ళకి వెళ్తుంది. 10 డేస్లో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మీ ఆధార్ కార్డుకి ఉన్నటువంటి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని డిజేబుల్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరికైతే అవసరం లేని నెంబర్స్ లింక్ అయి ఉన్నాయో వాళ్ళంతా కూడా బ్లాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఆధార్కి లింకప్ ఉన్నటువంటి అవసరం లేని మొబైల్ నెంబర్స్ని బ్లాక్ చేసుకునే అవకాశం ఈ విధంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.